టీవీ9 లైవ్ షోలో ఎంఐఎం పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేశారు. తన సామాజిక వర్గం కోసం ఎంఐఎం పోరాడుతుందన్నారు. అయితే రాజ్యాంగం పరిధిలో పనిచేస్తున్నంత వరకు ఇబ్బంది లేదన్నారు. రాజ్యాంగేతర శక్తులుగా మారితే ఎవరైనా మాకు ఒక్కటే అన్నారు రేవంత్. ఇప్పుడు నేను ఎంఐఎం మా పంచం చేరిందా మీ పంచం చేరిందా అనకంటే ఎంఐఎం అనే పార్టీ ఒక మతానికి సంబంధించిన ప్రజల యొక్క ప్రతినిధిగా దేశం మొత్తంలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. వాళ్ళ సమస్యలు లేవనెత్తడం కానీ వాళ్ళ ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితుల మెరుగు కోసం వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తుండ్రు. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ప్రభుత్వం రాష్ట్రంలో ఎవరుంటే వాళ్ళతోని కొంత సమన్వయం చేసుకొని మీకు ఓకేనా ఎట్లా ఉంటాం అంటే అవకాశవాద ఎంఐఎంని కాంగ్రెస్ క్యారీ చేయటం మోయటానికి సిద్ధపడుతుందా? ఇదే ఎంఐఎంని మీరు 5 నెలల క్రితం ఎన్నికలకు ముందు ఒక రకంగా చూశారు, ఇప్పుడు ఇంకో రకంగా చూస్తూ ఉన్నారు. ఓకేనా మీకు అది? డెఫినెట్గా రజనీకాంత్ గారు, నేను పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు పార్టీకి ఒక విధానం ఉంటుంది. నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న స్థితిగతులను పరిస్థితులను సామాజిక వర్గాలను క్యారీ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. ఈరోజు హైదరాబాద్లో కావచ్చు లేదా చాలామంది ముస్లిం యువకుల మీద ఎప్పుడైనా ఏదైనా దాడులు జరిగినా లేదా దాడులు జరుగుతున్నాయని వాళ్ళు భావించినప్పుడు వాళ్ళ రక్షణ కోసము వాళ్ళ విశ్వాసం కోసము ఒక వ్యవస్థ ఒక సంస్థ ఒక నాయకత్వం పనిచేస్తుంది. వాళ్ళు రాజ్యాంగ పరిధికి లోబడి పనిచేస్తున్నంత వరకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రాజ్యాంగేతర శక్తులుగా మారి ఈ సమాజానికి నష్టం కలిగించే విధానాన్ని అవలంబిస్తే అది ఎంఐఎం అయినా బీజేపీ అయినా ఇంకొకరైనా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.